స్టేజ్ మీద చేసిన కలెక్టర్ గారికి మరియు నూతనంగా ఎన్నుకోబడ్డ మేయర్ ఉమారాణి గారికి, కమిషనర్ గారికి, ప్రజాప్రతినిధులకు, కార్పొరేటర్లకు మరియు ఆఫీసర్లకు, వేదిక ముందున్న మెప్ప సోదరిమణులకు, మున్సిపల్ సిబ్బందికి, ఆఫీసర్లకు అందరికీ కూడా నా యొక్క నమస్కారం. మేడం గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మేడం, కలెక్టర్ మేడం వచ్చిన తర్వాత ఒక మార్పు చూస్తూ ఉన్నాం. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణిలో సమ్ చేంజ్ వీఆర్ సీయింగ్. ఈ ప్రజాపాలన ఈ ప్రగతి అనేది ఏదైతే ఈ 99 డేస్ ప్రోగ్రామ్ డిపార్ట్మెంట్ వైజ్గా 99 డేస్ అయిన తర్వాత నేను ఒకటే కోరుతా ఉన్నాను, ఆ డిపార్ట్మెంట్లకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఫుల్ ఇన్వాల్వ్ అయ్యి మంచి అవకాశం ఇది. ప్రజలలో ఒక మార్పు, అంటే ప్రజలు హర్షించే విధంగా మీరందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మరి ఒకసారి ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలకు మరియు సిబ్బంది అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ భారత్ మాతకి జై. మా సోదరి మనులకు, శానిటైజర్ సోదరులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మన నిజామాబాద్ని సుందరంగా తీర్చిదిద్దితే మీ పేరే మనం నిజామాబాద్ సుందరంగా ఉంది అని గొప్పగా చెప్పుకునేటట్టు మీరు చేస్తారని నమ్మకం నాకుంది. ఈ 99 రోజుల పాలన కూడా అందుకే మన సీఎం గారు పెట్టారని నేను అనుకుంటున్నాను. మన మెప్మా సోదరి వాళ్ళందరి కష్టాలు నాకు తెలుసు. నేను మీలో ఒకదాన్ని, నేను ఎక్కడి నుంచో రాలేదు. మీ బాధలన్నీ నాకు తెలుసు. మనం అందరం ఎట్లా, మన పరిస్థితులు ఏందని నాకు తెలుసు. మిమ్మల్ని ఎక్కువసేపు నిల్చోబెట్టి ఇబ్బంది పెట్టలేను. ఇప్పటికే బాగాసేపు నిలబడ్డారు మీరు. ఇంతటితో ముగిస్తాను. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం అనే నేను అన్నప్పుడు మీ పేరు చెప్పాలండి అందరూ కూడా. దిలీప్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న 2026 నుండి మార్చి 15 కార్పొరేషన్ నిజామాబాద్ చేపడుతున్న పాల్గొంటానని మరియు కర్మణ నా వంతుగా కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. మేడం కనిపిస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ. చెప్పండి.